ఒక్క నిమిషం సార్. వీడు చెప్పినట్టు మనుషులు ఎవరు కారు కింద పడలేదు. వీడి కారు కింద పడింది ఒక కుక్క. ఆ విషయం వీడికి తెలీదు. నువ్వు బాగా చూసావా? బాగా చూశాను సార్. కుక్కను చంపిన విషయం మన మధ్యన ఉండనివ్వు. అలాగే సార్. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతాం. మీ గురించి నాకు తెలీదా సార్? అందుకే ఒక ఐడియాతో వచ్చాను. తీసుకోండి సార్. వాడిని పిలిచి అడగండి సార్. కారుతో కుక్కను గుద్ది చంపినందుకు నన్ను రాత్రంతా కుక్కలాగా తిప్పించి 5 లక్షలు తీసుకున్నారని నా మీద నీకు చాలా కోపంగా ఉన్నట్టుంది కదా? ఉంటుంది, అదే కదా న్యాయం. ఎందుకంటే నువ్వు చాలా న్యాయంగా ప్రవర్తించావు కదా. తెల్లవారితో నిశ్చితార్థం చేసుకోవాల్సిన అమ్మాయిని వైజాగ్ దాకా తీసుకెళ్లి ఎంజాయ్ చేద్దాం అనుకున్నావు కదా. నీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ నాన్ననే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగావు నువ్వు. మరి నీ కోపం రాకుండా ఎలా ఉంటుంది? బైపాస్ లో ఎవరో నీ కారు కింద పడిపోయారని నీ మనసు కనిపించింది. కానీ ఒక్క నిమిషం కారు ఆపి కిందకి దిగి చూద్దామని నీకు అసలు అనిపించలేదు కదా. ఎవరు చేస్తే మనకేంటి, అంతే కదా? సార్ సార్ ఏవయ్యా స్టేషన్ బయట పార్క్ చేస్తున్న బ్లూ కార్ ఎవరిదయ్యా? గుడ్ మార్నింగ్ సార్. ఈ అబ్బాయిదే సార్. ఎవరు? ఏం కావాలంట? నిన్న చెప్పాను కదా సార్, ఆ డాగ్ విషయం. అది ఎత్తనే సార్. సార్ సార్ నాదేం తప్పలేదు సార్. ఇన్స్పెక్టర్ గారే అబద్ధం చెప్తున్నారు. ఆపోయా, పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల మీద కంప్లైంట్ ఇస్తున్నావా? లేదు, అది కాదు సార్. నెలలో కనీసం 10 యాక్సిడెంట్లు వైజాగ్ అరకు బైపాస్ రోడ్లోనే జరుగుతున్నాయి. అది కూడా రాత్రి టైంలోనే. ఎవరు గుద్దుపోతున్నాడో కూడా తెలియదు. కానీ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళందరూ ఒక పూట తిండి కూడా గతిలేని వాళ్లే. మీ పాటికి మీరు గుద్దేసి వెళ్ళిపోతుంటారు. వైజాగ్ నుండి అరకు వరకు సీసీటీవీలు పెట్టగలమా? ఎవరో ఒకరిని అక్కడికి తీసుకువెళ్ళడం, ఫుల్గా నైట్ అంతా మందు కొట్టడం, రాత్రి టైంలో ఇష్టం వచ్చినట్టు కారు నడిపి ఎవరినో గుద్దుపాడేసి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోవడం. ఇదంతా వీళ్ళనని ఏం ప్రయోజనం లేదు. రూపాయి కట్టకపోయినా వీళ్ళకి కార్లు ఇస్తున్నారు చూడు, ఆ కారు కంపెనీ వాళ్ళు. దానికి ఫైనాన్స్ చేసే బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చెప్పుతో కొట్టాలి. అయ్యో సార్, నేను అది లోన్లో కొనలేదు సార్, మా నాన్న డబ్బుతో కొన్నాను. అయితే మీ నాన్నే కొట్టాలి. ఏమయ్యా, ఈ రోజుల్లో మనం యాక్షన్ చేసినా గానీ, లేదంటే ప్రమాదం జరిగినప్పుడు చూసినా, దెబ్బలు తగిలిన వాడిని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే మీ దగ్గరే కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ అడగాలి తప్ప అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టదని కోర్టే చెప్పింది కదా. అలాంటప్పుడు ఎందుకని యాక్సిడెంట్ చేసేసి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వాడిని కాపాడకుండా వెళ్ళిపోతున్నారు? ముందుగా గుడ్ సమరిటన్ 911 గురించి తెలుసుకోండి. యాక్సిడెంట్ అయ్యి సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారంటే గవర్నమెంట్ మిమ్మల్ని గుడ్ సమరిటన్ చెప్పి సత్కరిస్తుంది. దీనికి సంబంధించి పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని తీసుకొచ్చిన చట్టమే 911. ఇప్పుడైనా కొంచెం తెలుసుకొని ప్రవర్తించండి. మదర్స్ డే, టీచర్స్ డే, లవర్స్ డే అంటూ ఒక్కొక్క దానికి ఒక రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళని తలుచుకోవడానికి నవంబర్ 11 అని పెట్టాం కదా. ఇది ఎంత ఘోరమో కదా. ఎందుకంటే ప్రతిరోజు ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. సార్ నేను ఒక డాగ్నే కదా గుద్ది చంపాను, అది కూడా అంత పెద్ద తప్ప సార్? ఏదైనా ప్రాణమే కదరా. ఎందుకంటే కుక్కను చంపిన వాడు మనిషిని చంపలేడే అంటే, ఒకవేళ మనిషిని గుద్దినా ఇలాగే వెళ్ళిపోయేవాడివి. కానీ ఇక్కడ చనిపోయింది కుక్క. మనిషిని చంపిన తర్వాత వార్నింగ్ ఇచ్చిన ప్రయోజనం లేదు. తప్పు జరగకముందే దాన్ని అడ్డుకోవాలి. ఇక్కడ అందరికీ కూడా ఒక కుటుంబం ఉంది. ఒకరి మీద ఆధారపడి ఎంతో మంది ఉంటారు. మన వల్ల ఏ సందర్భంలో కూడా ఒక ప్రాణం పోకూడదని మనసులో తలుచుకుంటూ బండి నడపండి రా. 1 minute ప్రభాకర్, ఆ ఫైల్ ఇవ్వు. ఓకే సార్. ఇదిగో చూడు, నీ దగ్గర తీసుకున్న 5 లక్షలు వీళ్ళ కుటుంబాలకే అందజేశాం. అందరూ కూడా పేదవాళ్లే, పనికి వెళితేనే తిండి దొరుకుతుంది. వీళ్ళందరూ పోయిన నెలలో నీలాంటి వాళ్ళు కారు గుద్ది యాక్సిడెంట్లో చనిపోయిన వారే. ఇప్పుడు ఈ అమ్మాయి అనాథ అయిపోయింది. ఈమె హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారు తెలుసా నీకు? ఇకపైనైనా కారు డ్రైవ్ చేసేటప్పుడు ప్రతి నిమిషం తప్పు చేస్తున్నప్పుడు మనకు శిక్ష పడుతుందనే విషయం మనసులో ఉంచుకొని కారు నడపండి రా. వెళ్ళు.